దీన్ని ఎలా కన్విన్స్ చేయాలి? అక్క ప్రాజెక్ట్ వర్క్ కాదే, నా లైఫ్ వర్క్. లైఫ్ వర్క్ నాన్న రూమ్ లో ఎక్కడ పెడితే బాగుంటుంది? దిండు. దిండి కింద పెడితే నాన్న లేవగానే చూస్తారు. కాదు కాదు. అరే ఒకసారి చూడనివ్వు. నాన్న నన్ను క్షమించు, నేను అబ్బాయిని ప్రేమించాను, వెళ్ళిపోతున్నాను. ఏంటి లేచిపోతున్నావా? బుద్ధుందా నీకు? నా లవ్ విషయం ఇంట్లో ఎలాగో ఒప్పుకోరు, వాళ్ళని కన్విన్స్ చేయలేనని ఇలా చేస్తున్నా. ఇలా చేస్తే నాన్న ఎప్పటికీ నేను ఇంట్లోకి రానివ్వడు. ఓసి పిచ్చి మొహమా, టెన్షన్ పడకు. నాన్నకి నీకంటే నేనే చాలా ఇష్టమని తెలుసు కదా, నన్ను చూడకుండా ఉండలేరు. 10 రోజుల్లో ఫోన్ చేసి పిలిపిస్తారు చూడు. ఇష్టం అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? ఇలాంటి వెదర్ ప్లాన్లు మానే. నాకు వారం రోజులు టైం ఇవ్వు. నాన్నని బావని ఎలాగైనా కన్విన్స్ చేసి నీ లవ్ మ్యారేజ్ నేనే చేయిస్తా, సరేనా? నన్ను నమ్మవే, ప్రామిస్. సరే ట్రై చేయి. వారం రోజుల్లో నీ వల్ల కాకపోతే నాన్న రూమ్ లో ఈ లెటర్ పెట్టి వెళ్ళిపోతా. నాకిప్పుడు వాడే దిక్కు. ఎక్కడున్నారా? ఎక్స్క్యూజ్ మీ. నీ డీల్ ఒప్పుకోవట్లేదు, డిస్టర్బ్ చేయకు. అమ్మాయిలన్న తర్వాత బై డిఫాల్ట్ నోరు జారుతూనే ఉంటారు. దాన్ని సీరియస్ గా తీసుకుంటే ఎలా? అర్థం చేసుకోవాలి. చా నిన్న ఎంత బలుపుతో మాట్లాడావే, ఇప్పుడు వచ్చి బతిమాలుతున్నావా? అవసరం కదండి. ఎంత క్లారిటీ. బాడీ లాంగ్వేజ్ మార్చి బుట్లో వేసుకుందాం అనుకుంటున్నావా? పగదక్క. నో. అభి గారు, నువ్వేంటి ఇక్కడ? మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసం ఊరంతా వెతుకుతున్నాను. పర్సనల్ పనిలో ఉన్నానే, కనిపించట్లేదా? బయట వెయిట్ చేయి. వెయిట్ చేసేంత టైం లేదండి. మీరు వర్క్ స్టార్ట్ చేస్తే ఐ టెల్ యు ప్లీజ్.